పోసినావు రైస్? 3:30 పోసిందా? కొంచెం ఆపేయక్క. 7 కప్పుల ఏంటిది? మిక్సీ పట్టు. టమాటా మిక్సీ పట్టాలంటే గ్యాస్ ప్లగ్ పెట్టాలి. ఇప్పుడు ఇదైతే అన్ని పాలు. మిక్సీ పెట్టాలి, ప్లగ్ పెట్టాలి. చెప్పాను, చెప్తా. ఇది ఉందా? ఇప్పుడు దీన్ని మనం ఏం చేసుకోవాలి? ఇది ఇక్కడ ఇక్కడ ఇది ఆన్ చేసుకోవాలి. ఇవి ఆకులు గిట్లేవి అక్క. ఇట్లా అయిపోతుంది. మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి మనం, ఎందుకంటే మెత్తగా కావాలి కదా. ఇది చేసే కంటే సోది ఎక్కువ చెప్తుంది. సోది కాదు, అర్థమయ్యేటట్టు చెప్పాలి అని కదా. ఓకే 3, 2, 1. చాలు. ఇంకొకసారి పట్టాలి, ఎందుకంటే కొన్ని వక్కలు ఉన్నాయి కదా, వక్కలు ఉండద్దు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను మమ్మీ. మళ్ళీ ఒకసారి పడతాం. ఓకే, మళ్ళీ దీంట్లోకి వెళ్ళి గాలి వస్తుంది. 3, 2, 1. ఆఫ్ చేసుకొని ఇప్పుడు మన పిండి గాలి పిండి గారండి తీసుకోండి. అయిందా? మా మటన్ అండి ఇప్పుడు దంచి చేసినట్టు ఫీల్ అవుతుంది. నేను మటన్ అండి నా వీడియో చూడకపోతే చూడుది, బాగా ఫన్నీ ఉంటుంది. పెట్టు గ్యాస్ నేనండి చూడండి. ఇప్పుడు నేను గ్యాస్ ఎట్లా నేను చెప్పుడే ఏం పని చేయద్దు కదా. ఓకేనా? ఓకే. తినడం, పడుకోవడం, లేవడం, తినడం, పడుకోవడం, అంతే. ఇందులో ఒక ఆకే ఉన్నది. ఇప్పుడు ఆన్ చేసుకున్న తర్వాత ఇది వేడిగా కాలే వరకు కొంచెం మనం ఉంచుకోవాలి. ఇప్పుడు ఇదైతే వేడి కావాలి. మా పిన్ అయితే పని చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఇది వేడి అయ్యే వరకు ఉంచుకుందాం. తర్వాత ఏమేసుడే అది కొంచెం కాలినాక నూనె పోయావా? నూనె, కొంచెం నెయ్యి. ఫస్ట్ ఏమేసుడు? కొంచెం నెయ్యి వేసి కొంచెం నూనె. గోంగూర కాగానే చెప్పుది. అన్ని మా డాడీ అయితే అన్ని పంచలేతాడు, కానీ మనం పట్టించుకోవద్దు. ఓకే, ఇప్పుడు నూనె పోద్దాం. ఇక్కడ కొంచెం నెయ్యి. ఫస్ట్ నూనె నెయ్యి ఎంతే? అయ్యో దీంట్లో ఏం లేదు. కొంచెం నెయ్యి, డైజెషన్ కాదు బాగా నెయ్యి అయితే. దీంట్లో ఏదో ఒకటి ఉండదు. స్పూన్ తో నెయ్యి. ఇప్పుడు మనం ఎంత వేద్దామంటే ఇంత వేద్దాం. అది కింద పోతుంది. సారీ, కొంచెమే. షర్ట్ కరెంట్ అయితే పోయింది, బట్ ఏం కాదు. ఓకే, ఇప్పుడు మనం మూత అయితే పెట్టేసినాం. అయిపోయింది. ఇప్పుడు ఏమైందా? కాలనియవా? తక్కువ పెట్టుకోవద్దు. ఫస్ట్ నూనె పోయి కొంచెం. ఓకే, నూనె పోయే. నూనె ఎంత జరుగు నేను వేయాలంతా. దాంతో పావుడు పోయి. అందులో ఉంది కదా గ్లాసు, ఆ గ్లాస్ అడుగు. అబ్బా, ఈ గ్లాస్ మొత్తం లోపల పోయిందా? స్పూన్ తో నాన్న. ఇప్పుడు నెయ్యి వేసిన స్పూన్. వెరీ గుడ్ ఐడియా, మంచిగా వచ్చింది. ఏది గింత వేయాలా? లవంగాలు ఇట్లా లేవు కదనే అక్క. ఇప్పుడు మనం నూనె పోసేద్దాం. ఇది చిల్లుతుంది, కానీ మనం భయపడదు. నేనైతే ఫస్ట్ మటన్ కర్రీ చేసినప్పుడు ఘోరంగా భయం అయింది. ఇంతగానో చెప్తానండి, సోది అనుకోవద్దు అక్క. మొత్తం అర్థమయ్యేలాగా చెప్పాలి, అందుకే. లేవన్నా ఒక చెక్కనే ఉంది.
తర్వాత ఏం వేయాలి? ఏమంటానంటే మా డాడీ ఏమంటానంటే నువ్వు పని చేసే కానీ కోసి పెట్టి తినాలి, మళ్ళీ పాడైపోతుంది. ఇది మీకు కావాలంటే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోండి. అంత పెద్ద సిటీ ఏం కాదు ఇది, ఓన్లీ పెద్దపల్లి. అయ్యో నేను లవంగాల ప్యాకెట్ తెచ్చింది కదా. ఫస్ట్ ఆనియన్స్ మిర్చి నేను అంతలోపు ఇప్పుడు ఆనియన్స్ మిర్చి వెయ్యి అట్లా భయపడేదాకా మీరు కూడా అట్లనే చేయండి అమ్ములు లెక్కనే. వంట అంటే ఏమనుకున్నావు, చేసిన వాటికి మమ్మీ గిట్లుంది గట్లుందని బాగానే చెప్తావు కదా. లేదు ఇప్పుడు ఇవన్నీ బగారాకు, జీరా, లవంగాలు, మిరియాలు, బగారాకు, మిరియాలు, లవంగాలు, జీలకర్ర, ఇదేంటి ఇది చెక్క అనుకుంటా, చెక్క, ఇంకా ఇలాచి, ఇది అంతే. ఇవన్నీ కలిపి వేసేయాలట. మనం ఒకటేసారి వేసేద్దాం ఘోరంగా. మీకు అమ్ములు వేయడమే అర్థమైతుంది ఎక్స్పర్ట్ అని. ఇప్పుడు మనం ఏం చేయడం అంటే కలిపేసేయాలి. కలపడానికి గంట కావాలి కాబట్టి మీరు చెయ్యింది కదా సైతం కలిపి గంట కావాలి కాబట్టి బుజ్జి దాంతో కలపాలట. మా పిన్ని కలుపుతాను. మా పిన్ని కానీ ఎక్స్పర్ట్ అయినా కూడా అమ్ములంతా కాదు, నా అంత కాదు. ఏం ఎక్స్పెక్ట్ చేసినా కూడా కొంచెం ఉప్పు తక్కువ అవుతుంది, కొంచెం కారం తక్కువ అవుతుంది, ఏదో ఒకటి తక్కువ అంతే అంతే. ఇక కలుపు నోటిగా చేయికి పని చూడండి. అదే టమాటా వేయి చూడండి. టమాటాది ఇది ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నది. ఇప్పుడు మనం ఇది మిక్స్ చేసుకుని ఒకటేసారి దాంట్లో పోసేయాలి. మేము ఎన్ని వేసుకున్నామో నేను లాస్ట్ చెప్తా. అల్లం కూడా వేసింది, స్పూన్ అల్లం. కొంచెం కలిపే ఒక్కసారి చెప్పిన మ్యాంగో సగం ఏనే ఉన్నది. నీ పాన అంటే ఇప్పుడు మ్యాంగోలు ఉంది, నువ్వు టమాటా రైస్ ఎప్పుడు చెప్తావు? సాల్ట్ ఎంత? గంతగానే వేసింది ఫ్రెండ్స్. ఇదైతే ఎంత అవుతుందో తెలియదు. ఎంత అయితే 2 స్పూన్స్ అయితే 2 స్పూన్స్ అవుతుంది. ఇదైతే ఒక వేసింది. ఇటు అర్థమవుతుంది టమాటా రైస్. ఓకే, ఇప్పుడు మనం టమాటా వేసుకున్నాం. చూడండి ఇప్పుడు ఈ టమాటా మనం మిక్సీ పట్టుకున్న టమాటాని ఒకసారి మొత్తం వేసేస్తే చూడండి. ఇట్లా వేసిన తర్వాత సైతం మొత్తం వేయి. అందులో నువ్వే చెయ్యితో ఎట్లా అంటారు చెప్పే. మరి వేస్ట్ చేస్తావా? దాని పాన మొత్తం మామిడికాయలనే ఉందండి. వంటలు అస్సలు లేదు, ఇంట్రెస్ట్ గా వేస్తేనే మంచిగా టేస్ట్ ఉంటది ఏదైనా. అమ్మలమ్మ గారు కలుపు, అది పచ్చి వాసన పోయేదా కలుపు. నన్ను ఎక్కడ తిననిస్తాను. ఇప్పుడు ఏం చేసుడు వేస్తాం. ఇదైతే ఏమంటారు దీన్ని, టమాటా చికెన్ అనుకుంటా. ఇది మొత్తం కలిపి రైస్ వేస్తే అయిపోతుంది కావచ్చు నాకు తెలిసి. అదే వాటర్ పోసి రైస్ వేయాలట. కెమెరామెన్ చెప్తాంది. ఏది మొత్తం ఇట్లా కలుపుకోవాలి, కానీ నాకు కొంచెం కలపరాదు. అయినా కలుపుతాయి.
ఓకే ఓకే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది గంట ఎక్కువ పెట్టు, ఇదిగానే అది పచ్చి పచ్చి వస్తుంది. మనం ఎక్కువ పెట్టుకోవాలట. ఎక్కువ పెట్టింది పిన్ని. సిమ్ లో పెట్టుకుంటే బాగా సేపు పడుతుంది. మీకు బాగా సేపు కావాలంటే సిమ్ లో పెట్టుకోవచ్చు. మామిడికాయ చెప్పు ఒకటి. మామిడికాయ మా డాడీ చూడండి నీళ్ళు పడతాను అట్లుంటది. ఏమన్నా అంటే డాడీ ఊకే పని నేర్చుకొని లుంగి కట్టుకొని ఉంటాడు. పక్క పల్లెటూరులో అట్లనే ఉంటారు. అందులో ఇవి చూడండి మామిడికాయ. మీకు కావాలంటే ఫస్ట్ ముక్క మీకే, కానీ ఇట్లా పెడతాం. కానీ తింటారు ఎవరన్నా? కెమెరా లోపలికి వచ్చి తినరు. లేకపోతే మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇది మీ ఇష్టం. టేస్ట్ రాకపోతే మాకు సంబంధం లేదు. నువ్వు మళ్ళా ఓన్గా వేయాలి. డాడీ తెచ్చిండు. ఇప్పుడైతే మనం మూత పెట్టేసేయాలి. చూడండి ఇప్పుడు నేను నువ్వు తిను ఫస్ట్. ఇక్కడ పట్టుకోవాలి. ఇదైతే అయిపోతుంది. 1 పోసిందట, గుర్తు పెట్టుకో. అంటే 1 పోసింది దీంతో. రెండు రెండు 2 గంజుల నీళ్లు పోయాలి. ఒకవేళ కొత్త బియ్యం అయితే 1.5 చాలు. 1 పోసి 1/2 పోసుకోవాలి. పాతయి కాబట్టి 2 పోసుకున్నా ఏం కాదు. నువ్వు పోసింది నీకు చెప్పింది అయితే నాకైతే ఏం అర్థం కాలే. రైస్ దీనడు పోసిందే, దాంతో 2 కప్పులు ఇవ్వాలి. అవి పాత కాబట్టి 2 పోయాలి. నీళ్ళట తెలియదు, మర్చిపోయినా. నాకైతే ఏం అర్థం కాలే. మీకు అర్థమైతే కామెంట్ చేయాలి. మామిడికాయలు తినలో ఉంది ఇంట్రెస్ట్ దానికి. ఇప్పుడు మళ్ళీ తీసుకురా. ఇప్పుడు మనం మళ్ళీ తీయాలి. వేడిగా ఉంటే మాత్రం దీన్ని బట్టి తీయాలి. ఎందుకంటే మళ్ళీ వేడి ఉంటే కాలితే పనిలో పని అవుతుంది. మళ్ళీ హాస్పిటల్ పోవాలి. మనం దీంతో కలిపేసుకోవాలి. మీకు ఇట్లాంటి దోశ ఇట్లాంటి గంటుందా అయితే కామెంట్ చేయండి. ఓకే అయిపోయింది. ఇప్పుడు దీన్ని అంతా రైస్ గా కలుపుదాము కావచ్చు తెలియదు. ఓకే ఇప్పుడైతే కలుపుకున్నాం ఖాళీగా. ఈ రైస్ ఇంట్లో వేసుకున్నాం. రైస్ వేసుకోవాలట. ఇది ఇది అండింది కాదు, ఓన్లీ రైస్ అంట. మీకు అర్థం కాకపోతే ఇక్కడ మేము మెన్షన్ చేస్తాము. కలుపు ఒకసారి కలుపు. అయ్యో 1 ఇది 2 వత్తాలు. కొంచెం తక్కువ అయితే మళ్ళా 1 కలుపు మంచిగా. నీళ్ళు అయిపోయినాయి. అలా అండి ఓకే ఇప్పుడు అయితే అయిపోతుంది. ఇక 1 గంజు ఇది వాటర్ పోసుకోవాలట 1 గంజు. ఇప్పుడైతే మనకు మొత్తం సాంబార్ లెక్క అయిపోయింది. టమాటాలు మాకైతే ఇంకా 2 కూడా వేసుకోవచ్చండి. లేక మేమైతే 3 వేసినాం. ఉంటే ఇంకా 2, 3 అయినా వేసుకోవచ్చు. బాగుంటుంది. చూడండి ఇప్పుడైతే అయిపోయింది. సాంబార్ లా ఉంది. సాంబార్ అనుకొని తాగారు, సాంబార్ కాదు. మా పిన్ని ఏం చేస్తుందో అర్థమవుతుంది అసలు. నీళ్ళు పోసింది, అన్నం పెట్టని రైస్ వేసింది. ఏం చేస్తాను మూత పెట్టాలా? నీళ్ళు సరిపోలేదు కదా ఇట్లా. మరి ఎట్లా? కరెంట్ అయితే పోయింది.
ఇప్పుడు మళ్ళా కరెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు మళ్ళా 2 గంటలు పోసిన వాటర్. మళ్ళా కరెంట్ అయితే వచ్చింది. ఇప్పటికి రాలేదు చెప్పినా మళ్ళీ మూత పెట్టేసి ఇప్పుడు క్యాప్ పెట్టేసేయాలి. క్యాప్ అటండి, నేర్చుకోండి. క్యాప్ అటు క్యాప్ ఆర్ మూత ఏదైనా. దీంట్లో నేను ఒక చిక్క చెప్తా. ఒకవేళ ఎసరు ఎక్కువ అయింది అనుకో, మూత తీసి పెట్టుకోవాలి. ఇది మొత్తం ఇగ్గిన తర్వాత సిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకుంటే అదే అవుతుంది. ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మనం ఒకవేళ సిమ్ లో పెట్టుకున్నాం అనుకో, అన్నం మొత్తం మెత్తగా అవుతుంది. ఇది గుర్తుంచుకో. అన్నం మెత్తగా అయితే ఎంత టేస్ట్ ఉన్నా కూడా అది అసలు మనకి ఏం టేస్ట్ తెలియదు. అర్థమైందా? చూడు.